వెళ్ళటానికి అంగీకరించారు. గత రాత్రి చర్చలు జరిపిన తర్వాత ఆయన నేనైతే పూర్తిగా సరెండర్ అయ్యారని చెప్తున్నాను. ఎవరేమన్నాను సరే, బీజేపీకే ఈయన డిమాండ్ పెట్టాడు, ఈయన ఇన్నే సీట్లు ఇస్తా అన్నాడు, దానికి వాళ్ళు ఓకే అన్నారు అను సమాచారాలు ఎన్ని టీవీ ఛానల్స్ లో వచ్చినా కూడా అదంతా తెలుగుదేశం పార్టీని మోసేటువంటి మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి తప్ప అసలు ఈయన వెళ్ళి మోకరించాడు. సరే, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అంటే పవన్ కళ్యాణ్ కొంత మధ్యవర్తిత్వం వహించాడు కాబట్టి అక్కడ ఏదైనా తేడా వస్తే చంద్రబాబు నాయుడికి ధైర్యం లేదు అక్కడ గట్టిగా వాళ్ళతో మాట్లాడారు. కాస్త ధైర్యం ఉంటే చెప్పగలిగేవాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి తీసుకెళ్ళారు. అంతకు మించి వేరే ఏం లేదు. సరే, ఫైనల్ గా వాళ్ళెందుకు బీజేపీ నాయకత్వము వీళ్ళతో మళ్ళీ పొత్తు పెట్టుకుంది అంటే అక్కడ మనము మొదటి నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా. ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆఫర్ గాని ఆప్షన్ గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. సరే, ఆయనకున్న పరిధులు, ఆయనకున్న ఇబ్బందులు, ఆయన యొక్క వ్యూహంలో భాగంగా పొత్తు అధికారికంగా పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అది అయిపోయింది. అందువల్ల ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళకు దారి ఇచ్చారు రమ్మని. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే, ఇప్పుడు 4 పార్లమెంట్లు, 3 పార్లమెంట్లు, 6 పార్లమెంట్లు ఎన్ని చెప్పుకున్నా కూడా నాకున్న పక్కా సమాచారం అయితే జనసేనతో కూడా కలిపి ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్లు అడిగిన సమాచారం అయితే ఉంది. అసెంబ్లీ సీట్లు కూడా 30 అడిగారు, తక్కువ అడగలేదు. ఆ 30 ఏంటి, ఆల్రెడీ మీరు ప్రకటించి ఉన్నారు కాబట్టి అందులో కొన్ని ఒక 5 నుంచి 7 వరకు మార్చాలా అనేటువంటిది కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. అందువలన ఏం జరుగుతుంది ఏమిటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈ రోజంతా టైం ఉంది. ఎందుకు ఇచ్చారు ఈ రోజంతా టైం? మరి రాత్రి చర్చలు అయిపోయిన తర్వాత ఆ టైంలో ఒకవేళ బయటకు వచ్చి ప్రకటించకపోయినా ఈ రోజు ఉదయం 10కో 11కో అధికారికంగా చెప్పాలి కదా, చెప్పలేదు. సమయం ఇచ్చారు, ఈయన సమయం తీసుకున్నాడు. ఎందుకు అంటే ఈయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి టికెట్లు ఆశించే వాళ్ళు కానీ టికెట్లు తీసుకునే వాళ్ళు కానీ మళ్ళీ ఏం చేస్తాడో తెలియక బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఏం మార్పులు వస్తాయో తెలియక గందరగోళంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళను కన్విన్స్ చేయడానికి ఒకవేళ బీజేపీ అడిగే సీట్లలో కూడా ముఖ్యమైన నాయకులు ఉంటే వాళ్ళను కన్విన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇవాళ అంతా చూసాము, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన ముఖ్యమైన నాయకులు అందరికీ ఫోన్లు చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు అని సమాచారం వస్తున్నది, టీవీ ఛానల్లోనే వస్తుంది. సో ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్ గా ఎవరిని ఒప్పించుకున్నాడో ఎవరిని ఒప్పించుకోలేదు, ఏ సీట్లలో వాళ్ళు అడిగారో అది ఆయనకు క్లారిటీ వచ్చి ఉంటది, బీజేపీకి క్లారిటీ వచ్చి ఉంటది. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూర్చుంటారు కాబట్టి నైట్ ఇంకా జస్ట్ ఫైనల్ టచ్ ఉంటుంది అక్కడ, అంతకంటే ఏముండదు. వాళ్ళు ఏం చెప్పారు, ఈయన ఏదైనా మళ్ళా 1 2 మార్పులు ఉంటే కనుక ఇదిగో నాకు ఇబ్బందులు ఉన్నాయి, పలానా సీట్లలో పలానా ఆయన ఇంపార్టెంట్, అక్కడ రియాక్షన్ వస్తుంది, మీకు ఇచ్చినా కూడా అక్కడ గెలుస్తారో లేదో అని చెప్పి దాని బదులు ఇంకోటి తీసుకుంటాను, ఇట్లాంటివి మాట్లాడుకొని సింపుల్ గా ఇంకా ఫైనల్ టచింగ్ లో వెళ్ళిపోయి దాని తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశాలు